ఐక్యత, సర్పంచుల ఐక్యత, మాజీ సర్పంచుల పెన్షన్ వెంటనే ఇవ్వాలి, మాజీ సర్పంచుల పెన్షన్. మాజీ సర్పంచులకు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన పెన్షన్ విధానం, ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన పెన్షన్ విధానాన్ని వెంటనే, మాజీ సర్పంచులకు పెన్షన్ విధానాన్ని వెంటనే, మాజీ సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే. తీసుకున్నావు మాజీ సర్పంచులకు బస్సు పాస్ వెంటనే, మాజీ సర్పంచులకు బస్సు పాస్ వెంటనే, మాజీ సర్పంచులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం వెంటనే, మాజీ సర్పంచులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం, మాజీ సర్పంచ్ ఐక్యత, మాజీ సర్పంచ్ ఐక్యత. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం మన రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు మన ప్రెస్ క్లబ్లో సమావేశం జరగడం జరిగింది. మరి ఈ సమావేశం ప్రత్యేకంగా ఉద్దేశం ఏంటంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మార్లు మాజీ సర్పంచులకు గౌరవ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లే బస్సు పాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి సంక్షేమానికి మేము కట్టుబడి ఉంటున్నాం అనే పద్ధతిలో మరి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు, అట్లానే సంబంధించినటువంటి ఏదైతే ఏఐసిసి ప్రెసిడెంట్ ఖార్గే గారు కూడా కామారెడ్డి సభలో చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము ప్రధానంగా ఏదైతే ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో హైలైట్ చేయడం జరిగిందో, మరి ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా ముఖాల సర్జరీ అనేది కూడా చేరుస్తామని చెప్పిండ్రు. మరి సర్పంచ్ సంబంధించినటువంటి దానికి ప్రధానంగా గౌరవ వేతనం ఏదైతే మీరు అన్నారో, మరి గౌరవ వేతన పెన్షన్స్, అట్లానే బస్సు పాసు, మరి సంబంధించినటువంటి ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు కూడా మంజూరు చేసి ఇస్తారని చెప్పడం జరిగింది. మరి ఆ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మాజీ సర్పంచ్లకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయాలని మేము ఇలా సవినీయంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే ప్రజలు ప్రత్యక్షంగా చట్టాలు చేసే ఎమ్మెల్యేలను కానీ అదేవిధంగా ఎంపీలను కానీ ఎన్నుకుంటున్న ఈ తరిమిలలో చట్టాలు చేసే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారికి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అయిన తర్వాత వారికి అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు, అదేవిధంగా 60,000 నెలకు పెన్షన్ విధానాన్ని ఈ ప్రభుత్వాలు తమకు తాముగా చట్టాలు చేసుకొని వాళ్ళు జీతాలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థలో స్థానిక సంస్థలలో ప్రథమంగా ఏదైతే గ్రామాన్ని తలమానికంగా చూస్తున్నామో, గ్రామాభివృద్ధిని చేయడంలో ప్రథమ పౌరుడిగా ఎంచుకోబడిన సర్పంచ్ వ్యవస్థను ఈరోజు ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ యొక్క పథకాన్ని రూపొందించడంలో అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించే సర్పంచులు, ఆ సర్పంచులు 5 సంవత్సరాల కాలము ఆ గ్రామాభివృద్ధి కోసము గ్రామ ప్రజల శ్రేయస్సు కోసము ఆర్నిశలు కృషిపడి ఎన్నో రకాలుగా కష్టాలు పడి అదేవిధంగా అప్పుల పాలై చాలామంది అప్పుల పాలై కూడా చాలామంది వృత్తి చేసుకున్న సందర్భం, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం ఉన్నది. కాబట్టి అదేవిధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థను అభివృద్ధి బాటలో పయనించే సర్పంచులు మాజీలైన తర్వాత ఈ ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ పట్టించుకోవడం లేదు. చాలామంది మాజీ సర్పంచులు ఈరోజు ఇల్లు కూడా లేని పరిస్థితి ఉంది, అదేవిధంగా తిండికి లేని పరిస్థితిలో ఉంది, భూములు లేని పరిస్థితిలో ఉంది. కాబట్టే మేము తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి మాజీ సర్పంచుల యొక్క సమస్యల మీద పోరాటం చేయడం కోసము 2017లో ఈ తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క గత ప్రభుత్వానికి అదేవిధంగా ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మా యొక్క సమస్యలను విన్నవించుకున్న ధర్మిలా
ఏదైతే 2023లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు మేము తప్పకుండా పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తామని ఇది ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ దిద్దుల శ్రీధర్ బాబు గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ వారు మాకు మాట ఇవ్వడం కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా మాజీ సర్పంచుల యొక్క సమస్యలను అదేవిధంగా మాజీ సర్పంచులకు ఇచ్చే హామీని పెన్షన్ విధానాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఈ తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంతకుముందు మేము ఎన్నికల మేనిఫెస్టో వ్యక్తి ధర్మలా మేము అసెంబ్లీ ఎన్నికలలో మీ తెలంగాణ మాజీ సర్పంచులు అందరము కూడా మీకు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ఎంపీ ఎన్నికలలో కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో ఈ తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం ద్వారా మేము ఒక విజ్ఞాపన చేయడం ఏంటంటే మాకు ఇచ్చిన హామీ ఏదైతే పెన్షన్ వర్తింపజేస్తామని ప్రభుత్వము ఏ రకంగా మేనిఫెస్టో పెట్టిందో అట్టి మేనిఫెస్టో పెట్టిన అంశాన్ని వెంటనే పరిశీలన తీసుకొని మాకు ఒక ప్రత్యేకమైన కమిటీ చేసి తప్పకుండా దీన్ని అమలు చేయాలని అమలు చేసిన ధర్మిలా మేము తప్పకుండా మీ యొక్క స్థానిక సంస్థలలో తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం ద్వారా కూడా మా పూర్తి మద్దతు మీకు ఉంటుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షుల సూచన మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల మాజీ సర్పంచులం మరి సిరిసిల్ల లోపల ఏకమై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ జిల్లా అధ్యక్షునిగా మరి ఏదైతే గతంలో మేము అనేక సార్లు గత ప్రభుత్వాలతో పాటు ఈ ప్రభుత్వం రాబోయే ముందట మా యొక్క సమస్యలు విన్నవించడం జరిగింది. ఆ తరుణం లోపల మరి అప్పుడు ఉన్నటువంటి మేనిఫెస్టో చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మరి ఏదైతే మేము కోరినటువంటి కోరికలను బస్ పాస్తో పాటు సర్పంచులకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలనేది, మాజీ సర్పంచులకు గౌరవ వేతనం ఇవ్వాలనేది, అదే దాంతో పాటుగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లకు కూడా గౌరవ వేతనం కల్పిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాల కాలం తర్వాత ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించి మరి ఇప్పుడు రానున్న ఏప్రిల్ నెలలోపట పెన్షన్ను గ్రామాల్లో ఉన్న వితంతువులకు మరి సంబంధించినటువంటి వితంతువులు ఏదైతే ఉన్నారో తర్వాత గీతా కార్మికులకు ఎవరైనా పెంచబోయే విషయం ప్రభుత్వం ప్రకటించిన ధర్మిలా మరి మాకు కూడా ఆ తరుణం లోపల రేపు వచ్చే బడ్జెట్ లోపల మరి పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ప్రభుత్వానికి ఒకసారి మళ్ళీ కూడా కలుస్తామని చెప్పుకుంటూ మరి ఏదైతే గౌరవ వేతనంగా మాజీ సర్పంచులకు 10,000 రూపాయలు పెన్షను వాళ్ళు పెట్టింది కనుక వారు అమలు చేయాలని చెప్పుకుంటూ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబర్లకు కూడా అందించాలి. చాలా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ సర్పంచులుగా గ్రామాల్లో అతలాకుతలం అవుతున్నటువంటి సమాజం లోపల మరి మా చేపట్టినటువంటి కార్యక్రమానికి మద్దతు ఇస్తే ఆనాడు ప్రభుత్వానికి మేము బాసటగా నిలబడి గెలిపించడం జరిగిందని చెప్పుకుంటూ మరి రేపు రాబోయే బడ్జెట్ లోపల మరి మాజీ సర్పంచులకు గౌరవవేతనం ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి సిరిసిల్ల నుండి చేయడం జరుగుతుంది.